మనం పొద్దున్నే లేవగానే ఏం చేస్తాం? కాస్త బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని చేతిలోకి మొబైల్ తీసుకుంటాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం. పక్కింటి వాళ్ళతో రాజకీయాలు మాట్లాడతాం. ఎడ్ల బండి మీద వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి ఎలక్షన్స్లో గెలిచిన లీడర్ దాకా అందరినీ మనకు నచ్చినట్లు విమర్శిస్తాం. మనకి నచ్చిన బట్టలు వేసుకుంటాం. నచ్చిన సెలూన్కి వెళ్ళి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ని ట్రై చేస్తాం. ఎందుకంటే మనం ఒక స్వతంత్ర దేశంలో ఉన్నాం. స్వేచ్ఛ అనే అమృతపు గాలిని పీలుస్తున్నాం. కానీ ఈ భూమి మీద ఒక విచిత్రమైన ఊరుంది. ఊరు అనటం కంటే అదొక పెద్ద జైల్ అనటం కరెక్టేమో. అక్కడ రేడియోలో ఒక్కటే ఛానల్ వస్తుంది. టీవీలో ప్రభుత్వ భజన తప్ప ఇంకేం కనిపించదు. ఆఖరికి మీరు ఎలాంటి జుట్టు కత్తిరించుకోవాలో, ఏ రంగు ప్యాంట్ వేసుకోవాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. చిత్రంగా ఉందా? అవును మరి, అదే ఉత్తర కొరియా. ప్రపంచ పటంలో ఉన్న ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఒక వింత లోకం. ఈరోజు ఆ దేశపు కోట గోడలను బద్దలు కొట్టి లోపల ఒక సామాన్యుడు ఎలా బతుకుతున్నాడో కాస్త నిదానంగా మాట్లాడుకుందానండి. కథలోకి వెళ్లే ముందు కాస్త ఫ్లాష్ బ్యాక్ చూడాలి. ఎందుకంటే చరిత్ర తెలియకుండా వర్తమానాన్ని తప్పుపట్టలేం కదా. రెండో ప్రపంచం గుర్తుందా మీకు? ఆ యుద్ధం ముగిశాక కొరియా అనే ఒకే ఒక అందమైన దేశం రెండు ముక్కలైపోయింది. ఒక ముక్కని అమెరికా లాంటి పెట్టుబడిదారి దేశాలు పంచుకుంటే ఇంకో ముక్కని రష్యా, చైనా లాంటి కమ్యూనిస్టు దేశాలు చెరదీశాయి. అలా పుట్టుకొచ్చిందే ఈ ఉత్తర కొరియా. పక్కనే ఉన్న దక్షిణ కొరియా ఏమో శాంసంగ్, హ్యుందాయ్ అంటూ ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదిగింది. మరి ఉత్తర కొరియా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అక్కడ కిమ్ ఇల్ సుంగ్ అనే ఒక నాయకుడు పీఠం ఎక్కాడు. ఆయన ఎలాంటి వాడంటే, నా మాటే శాసనం, నా భావజాలమే మీ బ్రతుకు అన్నాడు. ఆయన పెట్టిన సిద్ధాంతం పేరు జూచే. అంటే మన బతుకు మనదే, ఎవరితోనూ మనకి సంబంధం లేదు, మనమే సుప్రీం అన్నమాట. వినటానికి ఏదో ఆత్మగౌరవంలా అనిపిస్తోంది కదా, కానీ అక్కడే సామాన్యుడి నడ్డి విరిగిందన్నమాట. సరే, సిద్ధాంతాలు అవి పక్కన పెడితే అక్కడ జీవితం ఎంత తమాషాగా ఉంటుందో ఒక్క ముక్కలో చెప్తాను వినండి. మన దేశంలో కుర్రాళ్ళు సెలూన్కి వెళ్ళి ఆ హీరోల క్రాఫ్ దువ్వు, ఈ హీరోల గడ్డం గీకు అంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాం కదా. కానీ ఉత్తర కొరియాలో అలా చేశారంటే మీ తలకాయ ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు. అక్కడ ప్రభుత్వం ఒక చార్ట్ పెడుతుందన్నమాట. పురుషులకు ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్, అలాగే స్త్రీలకి ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉండాలని. పెళ్ళైన ఆడవాళ్ళు జుట్టు చిన్నగా కత్తిరించుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు కాస్త పొడవుగా ఉంచుకోవచ్చు. మరి కుర్రాళ్ళ సంగతో? మన సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఒక హెయిర్ స్టైల్ వేసుకుంటారు చూసారా? ఇరుపక్కల క్లీన్ షేవ్ చేసి పైకి ఏదో బురుజులా ఉంటుంది. ఆ స్టైల్ని ఎవ్వరూ కాపీ కొట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అది లీడర్ గారి పేటెంట్. ఇక బట్టల విషయానికి వస్తే అక్కడ బ్లూ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం అనేది నిషిద్ధం. ఎందుకండి అంటే జీన్స్ అనేది అమెరికన్ సంస్కృతిట. వెస్ట్రన్ కల్చర్ని ప్రోత్సహించకూడదు కాబట్టి ఎవరైనా జీన్స్ వేసుకొని రోడ్డు మీద కనిపిస్తే అక్కడ ఫ్యాషన్ పోలీస్ ఉంటుంది, వెంటనే పట్టుకెళ్ళి జైల్లో పడేస్తారు. తల కోసుకోవచ్చు కానీ నచ్చినట్లు జుట్టు కత్తిరించుకోకూడదు. ఇదండి అక్కడ వింత చట్టం. మన దేశంలో 5 ఏళ్లకోసారి సీఎంలు, పీఎంలు మారుతూ ఉంటారు. నచ్చకపోతే ఓటుతో ఇంటికి పంపించేస్తాం. కానీ అక్కడ రాజుల కాలం నాటి వారసత్వ పాలన నడుస్తోంది. కమ్యూనిజం ముసుగు వేసుకున్న రాచరికం అది. తాత కిమ్ ఇల్ సుంగ్, ఆయన తర్వాత కొడుకు కిమ్ జాంగ్ ఇల్, ఇప్పుడు మనందరికీ టీవీలో కనిపించే మనవడు కిమ్ జాంగ్ ఉన్. అక్కడ కిమ్ కుటుంబం అంటే మనుషులు కారమాట, నడుస్తున్న దేవుళ్లతో సమానం. పుట్టే ప్రతి బిడ్డకి స్కూల్లో ఏమని నేర్పుతారో తెలుసా? మీకు అమ్మ అన్నం పెడుతుందేమో కానీ ఆ అన్నం గింజను భూమిలో మొలిపించింది మాత్రం మన సుప్రీం లీడరే అని చెప్తారు. ప్రతి ఇంట్లో ఈ 3 లీడర్ల ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి. పొరపాటున ఆ ఇల్లు తగలబడిపోతుంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని, సొమ్మునో కాదు, ముందు ఆ లీడర్ల ఫోటోలను ప్రాణాలకి తెగించి బయటకు తీసుకురావాలి. ఒకవేళ లీడర్ ఫోటో కాలిపోయి వాళ్ళు బతికి బయటపడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఫోటో కంటే మీ ప్రాణం ఎక్కువైందా అని. శాసనసభ ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయి, కానీ బ్యాలెట్ పేపర్ మీద ఒకే ఒక్క పేరుంటుంది, అభ్యర్థి ఒక్కడే. అవును అని ఓటేస్తే బతికిపోయారు, కాదు అని చెప్తే మరుసటి రోజు పొద్దున్న సూర్యుడిని చూడలేరు. ఇదండి అక్కడి ప్రజాస్వామ్యం ముసుగులో సాగే ఏకఛత్రాధిపత్యం. ఇక ఆ దేశంలో ఉండే 2 వేరువేరు లోకాల గురించి చెప్పుకోవాలి. ఒకటి రాజధాని నగరం ప్యాంగ్యాంగ్, 2 అక్కడే ఉండే పల్లెటూళ్ళు. ప్రభుత్వం బయట ప్రపంచానికి కెమెరాల్లో చూపేదంతా కూడా ప్యాంగ్యాంగ్ నగరమే. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, క్లీన్ రోడ్స్ ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ కూడా ఉంటాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ నగరంలో ఎవరైనా సామాన్యుడు వెళ్ళి ఇల్లు కొనుక్కొని బతకటానికి మాత్రం వీల్లేదు. అక్కడ ఉండాలి అంటే ప్రభుత్వం పర్మిషన్ ఉండాలి. కేవలం ప్రభుత్వానికి అత్యంత నమ్మకస్తులైన విఐపీలు,
మిలిటరీ హై ఆఫీసర్స్, పార్టీ లాయలిస్టులు మాత్రమే అక్కడ ఉంటారు. వాళ్ళకు మాత్రమే కరెంట్ ఉంటుంది, తిండి దొరుకుతుంది. అది ఒక షోకేస్ లాగా మాట. ప్రపంచానికి తాము ఎంత ధనవంతులమో చూపించుకోవటానికి వాడే ఒక అద్దాల మేడ. కానీ ఆ అద్దాల మేడ దాటి కాస్త పల్లెటూళ్ళ వైపుకు వెళితే గుండె తరుక్కుపోతుంది. అక్కడ కరెంట్ ఉండదు. రాత్రిపూట శాటిలైట్ నుంచి తీసిన భూమి ఫోటోలు చూస్తే గనక ఉత్తర కొరియా అంతా చీకటిమయంగా ఒక నల్లటి మచ్చలా కనిపిస్తుంది. పల్లెల్లో ప్రజలు వ్యవసాయం చేయడానికి కనీసం ట్రాక్టర్లు కూడా ఉండవు. మనుషులే ఎడ్లల్లా మారి నాగల్లాగుతూ ఉంటారు. శీతాకాలంలో చలి తట్టుకోవటానికి బొగ్గు ముక్కలు కూడా దొరకవు అక్కడ. రాజధానిలో లీడర్లు వైన్ తాగుతూ విందులు చేసుకుంటుంటే పల్లెల్లో మాత్రం జనం ఆకలి తట్టుకోలేక చెట్ల బెరడ్లు గడ్డిని ఉడకబెట్టుకుని తినే రోజులుంటాయి. ఎంతటి వైవిధ్యం కదా! ఈ నరకం భరించలేక చాలామంది ఆ దేశం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని డిఫెక్టర్స్ అంటారు. కానీ దక్షిణ కొరియాకు వెళ్లే బార్డర్లో లక్షలాది ల్యాండ్ మైన్స్, ముళ్ళ కంచెలు, వేలాది మంది సైనికులు పహారా ఉంటారు. అక్కడ చీమ కూడా దాటలేదు. మరి ఎలా తప్పుకుంటారు? చైనా సరిహద్దులో ఉండే యాలు అనే నదిని దాటి చైనాలోకి వెళితే బతకచ్చు అనేది వారి ఆశ. అలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్ని మీకు చెప్తాను. ఒక అమ్మాయి, వయసు 20 ఏళ్ళు, పేరు పార్క్ జియోన్మి. తన తండ్రిని ప్రభుత్వం జైల్లో వేసి చంపేసింది. ఇంట్లో ఆకలి, అమ్మతో కలిసి ఎలాగైనా దేశం దాటాలి అనుకుంది. ఒక గడ్డ కట్టే చలి రాత్రి, -డిగ్రీల ఉష్ణోగ్రత. సైనికుల కళ్ళు గప్పి ఆ గడ్డ కట్టిన నది మీద నడవటం మొదలుపెట్టారు. నది అవతల ఒడ్డున చైనా సైనికులుంటారు, యువతల ఒడ్డున ఉత్తర కొరియా సైనికులుంటారు. ఎటు చూసినా గన్ పట్టుకొని నిల్చొనే ఉంటారు. ఒక్క శబ్దం వచ్చినా బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోతుంది. నది దాటారు, కానీ చైనాలో వాళ్లకు దొరికింది స్వేచ్ఛ కాదు, దళారుల దగ. చైనా ప్రభుత్వం వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ ఉత్తర కొరియాకే అప్పగించేస్తుంది. అలా అప్పగించేస్తే నేరుగా మరణశిక్షే. అందుకని ఆ అమ్మాయి అలాగే వాళ్ళ అమ్మ చైనాలో బానిసలుగా మారి ఆ తర్వాత మంగోలియా ఎడార్లో ప్రాణాల అరచేతిలో పట్టుకొని నడిచి నడిచి ఆఖరికి దక్షిణ కొరియాకి చేరుకున్నారు. ఈరోజు ఆ అమ్మాయి ప్రపంచ దేశాల ముందు నిలబడి తన దేశపు దారుణాలు చెప్తూ ఉంటే వినేవాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ దేశం దాటడం అంటే చావు నోట్లో తలపెట్టి బతికి రావటం అన్నమాట. ప్రపంచ దేశాలన్నీ ఉత్తర కొరియా అంటే భయపడతాయి. ఎందుకు? కిమ్ జాంగ్ ఉన్ చేతిలో అణుబాంబులు ఉన్నాయి కాబట్టి. అమెరికా మీదకో జపాన్ మీదకో బాంబులు వేస్తామని అప్పుడప్పుడు టీవీలోకి వచ్చి బెదిరిస్తూ ఉంటారు కాబట్టి. కానీ కోట్లు ఖర్చు పెట్టి అణుబాంబులు, క్షిపణులు తయారు చేసే ఆ దేశంలో సగం మంది జనాభాకి కడుపు నిండా తిండి కూడా లేదు. ఆకలి చావులు అక్కడ సర్వసాధారణం. ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టూరిజం అంటూ రాకెట్ వేగంతో దూసుకుపోతూ ఉంటే ఉత్తర కొరియా మాత్రం చీకటి యుగంలో ఆగిపోయింది. బయట ప్రపంచానికి వాళ్ళు సైనిక కవాతులు, మిసైల్స్ చూపిస్తూ మేం పవర్ఫుల్ అని రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ రంగుల వెనుక కోట్లాది మంది సామాన్యుల కన్నీళ్లు, మూగబోయిన గొంతులు, ఆకలి కేకలు దాగున్నాయి. స్వేచ్ఛ అనేది మనం పీల్చే గాలి లాంటిది. ఉన్నప్పుడు దాని విలువ మనకు అస్సలు తెలియదు. అదే గాలి అందనప్పుడే ఊపిరి విలువ మనకు తెలుస్తుంది. ఉత్తర కొరియా ప్రజల బ్రతుకులు చూశాకైనా మన దేశంలో మనకున్న స్వేచ్ఛను, హక్కులను గౌరవిద్దాం, బాధ్యతగా బతుకుదాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.